సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన ఓటింగ్ లెక్కింపు వాస్తవ పరిస్థితిని గమనించి ఆ మేరకు కౌంటింగ్ నిర్వహించే రోజున సిబ్బంది నియామకం చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాల్లోని మొబైల్ ఫోన్లు అనుమతించకూడదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ ఏర్పాట్లు మరియు లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత మాట్లాడుతూ కౌంటింగ్ ఏర్పాట్ల నేపథ్యంలో చట్టపరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఇక కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్ల అనుమతి లేదని, ఈ మేరకు సంబంధిత ఆర్ఓ ఖచ్చితమైన తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నన్నయ్య యూనివర్సిటీ ఆవరణంలోకి ఎటువంటి వాహనాలు అనుమతించడం లేదని, ఇందుకోసం ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర 4 ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. చాలా స్టబన్ గా స్ట్రాంగ్ గా ఉండే తహసీల్దార్ నే పెట్టాలి. అండ్ ఇక్కడ తహసీల్దార్స్ కూడా ఉన్నారు కాబట్టి ఏఆర్ఓస్ ఎవరినైతే డెసిగ్నేట్ చేస్తారో అక్కడ దే హావ్ టు డూ వెరీ వెరీ డిలిజెంట్లీ దేర్ జాబ్. టక్క రౌండ్స్ చేసామా, అనౌన్స్ చేసామా, అయిపోచేసామా అంతే. వీళ్ళకి ముగి వాళ్ళకి చేసి ఇది కౌంటింగ్, అదే ఈ కౌంటింగ్ అందరూ అడుగుతారు. ఈ కౌంటింగ్ ఓడిపోతుంది, కానీ దాన్ని ఎలా డీల్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయిపోతుంది. సో ఒకే ఏఆర్ఓని కంప్లీట్ గా ఆ రూమ్ కి డెసిగ్నేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకి పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ వేసి ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ కి ఈచ్ టేబుల్ కి ఒక ఏఆర్ఓని ప్రపోజ్ చేయమని చెప్పారు. బట్ ఇన్ టోటల్ గా ఆల్ మనకి పంపించిన ప్రపోజల్స్ మొత్తం స్టేట్ లో అంతా కూడా రిజెక్ట్ అయిపోయాయి. సో దే హావ్ ఆస్క్డ్ us టు రెడ్యూస్ ది నెంబర్. సో ఆ రెడ్యూస్ చేసేటప్పుడు నెంబర్ లో మనకి మీకు ఎన్ని టేబుల్స్ వేశారో దానికి 1-2 తగ్గించే మీకు